హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము సాటర్డే రోజు మనం చాక్లెట్ కార్ఖానాకి వెళ్ళామండి. కంప్లీట్గా చాక్లెట్ కార్ఖానా, చాక్లెట్ తయారవ్వడం చూస్తాం. ఇక్కడ సూపర్ అనిపిస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైతే చాక్లెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చు. మంచిగా టేస్టింగ్కి ఇస్తారు, టేస్ట్ చేసే చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డార్క్ చాక్లెట్స్. మనకి ఇక్కడ నెంబర్స్ ప్రకారం ఆ పైన బాటిల్స్లో చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. మనం టేస్ట్ చేసి అందులో డార్క్ చాక్లెట్ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారం మనం కొనుక్కోవచ్చు. అది నాకైతే ఇది సూపర్ అనిపించింది. అంటే అంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనుక్కొని ఇంటికి వచ్చి అబ్బా వేస్ట్ అయిపోయింది అన్నట్టు కాకుండా హ్యాపీగా మనం అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి మంచి హ్యాండ్మేడ్ చాక్లెట్స్. మన ముందే ఈ చాక్లెట్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. చాలామంది వెళ్ళుంటారు ఈ స్టోర్కి. బట్ నాకైతే ఎప్పుడు వెళ్ళినా ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ కేక్స్, బ్రౌనీస్, మ్యాక్రోనీస్. అబ్బబ్బబ్బా ఏం చెప్పాలి అసలు దీని గురించి, మాటల్లో చెప్పలేమనిపిస్తుంది. అంత బాగుంటాయి ఇక్కడ చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, పేస్ట్రీస్, క్రోసెన్స్ అట్లాంటివి అన్నీ కూడా సూపర్ అనిపిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎండింగ్లో ఉంటుంది అనమాట. లైక్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, దానికి అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళినా, బంజారా హిల్స్ నీలోఫర్ కెఫే వెళ్ళినా కూడా వాళ్ళైతే మనం చాక్లెట్ కార్ఖానాని విజిట్ చేయొచ్చు ఆరామ్సే. నిజంగా పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం పాకెట్ ఖాళీ అవ్వడం ఖాయం అనమాట. అంత బాగుంటుంది అండ్ వర్త్ ఇట్ కూడా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే రేట్స్ తగ్గిస్తే మాత్రం ఇంకా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్టోర్ని అనేది నా ఫీలింగ్. వీళ్ళ దగ్గర అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది. దానికోసమే మేబీ ఆ ప్రైజెస్ ఏమో. అండ్ ఆ చాక్లెట్ మేకింగ్ అదంతా కూడా మన ముందే కంప్లీట్గా చాలా హైజీనిక్ పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఇందులో ఇవన్నీ క్రోసెంట్స్, మనకి ట్రిపుల్ చాక్లెట్ క్రోసెంట్ అని, బటర్ క్రోసెంట్, ఆల్మండ్ క్రోసెంట్, ఇట్లా డిఫరెంట్ క్రోసెంట్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇదేమో ట్రిపుల్ చాక్లెట్ క్రోసెంట్. ఇది మేము తీసుకున్నాము. ఇది పైన ఒక లేయర్ ఆఫ్ చాక్లెట్, లోపల కూడా ఒక లేయర్ ఆఫ్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి చాక్లెట్ మేకింగ్ తయారవుతుందండి. చూస్తున్నారా చాక్లెట్ కంప్లీట్గా ఎంత సాఫ్ట్గా పడుతుందో కదా, భలే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ ఇవన్నీ కూడా మనకి కోకో బీన్స్ అంట. అంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ బీన్స్ ఉంటాయి అనేది. ఈ బీన్స్ కూడా మనకి ఆంధ్రాలోనే ఇదవుతుందంట. ఏమంటారు బెల్జియం నుంచో అట్లా కాకుండా మనకి ఇక్కడ నుంచే అవుతుంది అనేసి అన్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే చక్కెరకేళి బనానా తోటి ఐస్ క్రీమ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా చక్కెరకేళి, ఇందులో ఏముండదండి, బనానా అండ్ మిల్క్ అంతే. సూపర్ అనిపిస్తుంది. దాని మీద టాపింగ్స్ కోసం మనం ఈ చాక్లెట్ వేసుకోవచ్చు అనమాట. ఇది మనమే వేసుకోవచ్చు. సూపర్ అనిపిస్తుంది. మేము ఐస్ క్రీమ్ అండ్ ఈ క్రోసెంట్ అయితే తీసుకున్నాము.